అందరికీ నమస్కారం. ఏబీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. మేబీ ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. కొన్ని టిప్స్ ఇస్తాను, అవి మీరు ఫాలో చేస్తే మీ ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. అలాగే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. ఇది ఏంటంటే బేరాక్స్ చదవడం అనేది అంటే ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్స్కి ముఖ్యంగా ఒక బ్రహ్మ పదార్థంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని మనం నేర్చుకోగలిగితే చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఏబీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇట్లాగా ఒక కిట్ ఉంటుంది. చూడండి, అరౌండ్ 23 బుక్స్ 22 బుక్స్ అట్లా సెట్ వస్తుంది అనమాట. దాని డీటెయిల్స్ అన్నీ బ్యాక్ సైడ్, ఇది బుక్ అనుకోండి, బేరాక్ట్ అనుకోండి, దీని బ్యాక్ సైడ్ ఎన్ని బుక్స్ ఇస్తారని కూడా ఉంటుంది క్లియర్గా. సో మీరు అలాగ ఒక కిట్ తెప్పించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెప్పించుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి, లేదంటే బుక్స్ కూడా దొరుకుతాయి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బుక్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరు క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. క్వశ్చన్ పేపర్ తీసుకోండి, డెడికేటెడ్గా మీరు టైం పెట్టుకోండి. ఎలాగో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఫస్ట్ ప్రతి క్వశ్చన్ పేపర్ని రీడ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. క్వశ్చన్ పేపర్ని రీడ్ చేసేసి ఎంత క్విక్గా చదవగలరు క్వశ్చన్ చదవండి, వెంటనే అది రిలవెంట్ యాక్ట్ ఏంటి అనేది రాసుకోండి పక్కన. ఇప్పుడు సపోజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనుకోండి, టీపీ యాక్ట్ అని అట్లా షార్ట్ ఫామ్స్ పెట్టేసుకొని క్లియర్గా ప్రతి క్వశ్చన్కి పక్కన ఏ యాక్ట్కి రిలవెంట్ అనేది యాక్ట్స్ రాసేసుకోండి. ఫాస్ట్గా రాసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే యాక్ట్స్, ఇంకొకటి ఏంటంటే మీకు క్లియర్గా ఈ బుక్లో కూడా ఇగో అడ్వకేట్స్ యాక్ట్ ఫస్ట్ బుక్ ఇలా అని చెప్పేసి అట్లాగా నంబర్స్ ఉంటాయి మీరు కిట్ తీసుకున్నప్పుడు. సో ఆ నెంబర్ ప్రకారంగా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకోండి. ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, థర్డ్ బుక్ అట్లా మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్గా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ బుక్ ఎప్పుడైతే ఇలా తిప్పుతారో వెనకాతల ఆ నెంబర్స్ కూడా వచ్చేస్తాయి మీకు, ఏ బుక్ ఏంటుంది అని చెప్పేసి. ఓకేనా, నెంబర్స్ ప్రకారం ఫస్ట్ బుక్ ఇది, సెకండ్ బుక్ ఇది అని మీకు నెంబర్స్ వచ్చేస్తాయి. సో ఆ నెంబర్స్ ప్రకారం మీకు ఏ నెంబర్లో ఏ యాక్ట్ ఉంది అన్నది తెలిసిపోతుంది ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే, బ్యాక్ సైడ్ తిప్పగానే. సో మీరు అలాగే ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్కి ఏ యాక్ట్ ఉంది అంటే మీరు ఓవరాల్గా టీపీ యాక్ట్లు ఇన్ని, అలాగే అదేంటి మనకి ఇప్పుడు మన నెక్స్ట్ మరి బిఎన్ఎస్ ఇస్తాడో ఏమి ఇస్తాడో తెలియదు మనకి, దాన్ని బట్టి కూడా. అలాగే ఇండస్ట్రియల్ లాస్, కోడ్, సివిల్ ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్, ఇట్లా ఫ్యామిలీ లాస్, ఎన్విరాన్మెంటల్ లాస్, ఇలా వరుసగా అన్నీ కూడా కంపెనీస్ యాక్ట్, ఇవన్నీ కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇవన్నీ మీరు రెడీగా మీకు అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి క్వశ్చన్ పేపర్లో ఏమేమి ఇచ్చారో చూసుకుంటారు కాబట్టి ఒక పని చేయండి, ఒక 50 క్వశ్చన్స్కి ఏ మ్యాక్స్ ఉన్నాయి అన్నది వరుసగా తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ యాక్ట్ ప్రకారం యాక్ట్ ఓపెన్ చేస్తారు. ఆ యాక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో 50 క్వశ్చన్స్ కాదు, కరెక్ట్గా మీరు పర్ఫామ్ చేయాలంటే మొత్తం టీపీ యాక్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది మొత్తం 100 మార్క్స్లో మీకు వచ్చేస్తుంది కదా, తెలిసిపోతుంది కదా. సో ఈ టీపీ యాక్ట్ ఓపెన్ చేస్తారు, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఫినిష్ చేసేస్తారు. రానివి ఓ సర్కిల్ చేసి మీరు పక్కన పెట్టేయండి, లేదంటే మీరు వేరే ఆప్షన్ ఏదో కొంచెం గెస్ట్ చేసైనా సరే పెట్టేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అన్ని బుక్లో ఉన్నవే వచ్చేస్తాయని గ్యారంటీ లేదు, మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే కూడా మీరు ఒకసారి చదివి ఆన్సర్ చేయగలిగితే ఆన్సర్ చేసేయండి. టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి, ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీస్తారు, చదువుతారు, దానికి ముందుగానే యాక్ట్స్ అన్నీ కూడా ఆర్గనైజ్గా పెట్టేసుకుంటారు. అలాగే యాక్ట్ ఏదైతే మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారో ఆ బుక్ ఓపెన్ చేస్తారు. ఆ బుక్తో మొత్తం క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఆ యాక్ట్ ఫినిష్ అయిపోయే వరకు వేసేస్తారు. తర్వాత యాక్ట్ని పక్కన పెట్టేస్తారు. తర్వాత ఇంకో యాక్ట్, ఆ క్వశ్చన్ పేపర్లో ఏ యాక్ట్ వచ్చిందో అది తీస్తారు, అది మొత్తం ఫినిష్ చేసేస్తారు. ఫినిష్ చేసేసి అలాగ మొత్తం ఎన్ని యాక్ట్స్ వచ్చినాయి ఆ క్వశ్చన్స్ అన్నీ ఫినిష్ చేసేయండి. అప్పుడు మీకు చాలా ఈజీగా చేయగలుగుతారు. అంతేగాని మీరు ప్రతి యాక్ట్ ఆ క్వశ్చన్ చదివి వెంటనే ఆ యాక్ట్ తీసి రాస్తా పోతూ ఉంటే మీకు అస్సలు టైం సరిపోదు. టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ కీ. కాబట్టి మీరు యాక్ట్ ఐడెంటిఫై చేయండి. యాక్ట్ ఐడెంటిఫై చేసేసి 100 క్వశ్చన్స్కి కూడా అక్కడ ఎక్కడెక్కడైతే ఆ యాక్ట్ వచ్చిందో అన్నీ ఫినిష్ చేసేసుకోండి. అట్లా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా వరకు పైన ఇట్లా ఓపెన్ చేయగానే వచ్చే క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి మనం చూసే ఓపెన్ బుక్కే కాబట్టి అంత టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ టిప్స్తో పాటుగా మీరు ప్రతి యాక్ట్లో కూడా చాప్టర్స్ అన్నీ చూడండి, ఏ చాప్టర్ ఉంది ఏంటి, అప్పుడే మీరు క్వశ్చన్ ఐడెంటిఫై చేయడానికి మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా, చాప్టర్స్ ఏంటి అన్నది కూడా మీరు చూడండి. చాప్టర్స్ ఏంటి అన్నది చూసి ఓవరాల్గా ఒక్కొక్కసారి అలాగా సెక్షన్స్ కూడా మీరు చూసేసుకోగలిగితే ఇవ్వండి చాప్టర్స్ ఉంటాయి ప్రతి యాక్ట్లో కూడా. ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి ఏముంది అన్నది, మీరేం కంటతా పెట్టేక్కర్లేదు, ఏముంది అన్నది చూడండి.
అట్లా చేస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. మీ అందరికీ కూడా ఈ టిప్స్, బేసిక్ టిప్స్ మాత్రం మీరు ఫాలో అయితే ఖచ్చితంగా క్రాక్ చేసేయచ్చు. ఇదేమి బ్రహ్మ పదార్థం అయితే కాదు. బేర్ యాక్ట్ తీయండి, అసలు బేర్ యాక్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఓపెన్ చేయండి. బ్యాక్ సైడ్ మీకు క్లియర్గా ఇట్లా ఉంటాయి. ఇక నేనైతే కమర్షియల్స్ అనేది నా దగ్గర ఉంది కిట్, మీరు ఇలాంటిది ఏదైనా తీసుకోండి. బ్యాక్ సైడ్ నెంబర్స్ చూసుకోండి, ఆర్గనైజ్ చేసుకోండి. ఇట్లా నేను చెప్పినట్టు యాస్టీజ్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు క్రాక్ చేయడం గ్యారంటీ, అది నా గ్యారంటీ. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ నేను షార్ట్లో నెంబర్ అనేది మెన్షన్ చేశాను, మీరు చూడండి. ఆర్ఎల్స్ ఇక్కడ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ దగ్గర ఎక్కడైనా పెడతాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నన్ను అడగండి, హెసిటేట్ చేయొద్దు. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్స్, మీకు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మీరేమీ భయపడిపోకండి. ఎట్లా చేయాలి, మాకు ఎవరు నేర్పించేవాళ్ళు అని బాధపడకండి. నేను హెల్ప్ చేస్తాను, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. కాబట్టి మీరు ఒక మెసేజ్ డ్రాప్ చేయండి, నేను దాన్ని క్లారిఫై చేయడం ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అంతేగాని కాల్స్ అవి ఏమీ చేయొద్దు, ఓన్లీ మెసేజ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు హ్యాపీగా అటెంప్ట్ చేయండి. సక్సెస్ఫుల్గా మీరు అడ్వకేట్స్గా గొప్పగా రాణించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాయ్.